ఓకే. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. మనం ఎస్టర్డే ఈకేఎస్ ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ క్రియేట్ చేస్తున్నాం కదా మన ఓన్ VPCలో. నేను ఎక్స్పెన్స్ ఇన్ఫ్రాడెవ్ నుంచి VPC తీసుకున్నాను అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఇక్కడ చూపించినట్లు లోడ్ బ్యాలెన్సర్ కి యూజర్ నుంచి మనకు 443 రిక్వెస్ట్ వస్తుంది. 443 పైన HTTPS. ఓకే. అండ్ దెన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ఓన్లీ HTTPS 443ని అలో చేస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి మనకు లోడ్ బ్యాలెన్సర్ ఇంగ్రెస్ కంట్రోలర్ లాగా యూస్ చేయబోతాము. అండ్ ఇక్కడ నుంచి మనకు రిక్వెస్ట్ ఇంగ్రెస్ సర్వీస్ పార్ట్ వస్తుంది. ఇది మనం డీటెయిల్ గా చూద్దాం. అండ్ నేను బ్యాస్టిన్ హోస్ట్ ఒకటి క్రియేట్ చేసాము. బ్యాస్టిన్ హోస్ట్ నుంచి ఈ క్లస్టర్ అంతా ప్రైవేట్ యాక్సెస్ అనమాట, పబ్లిక్ గా యాక్సెస్ చేయలేరు. ఓన్లీ బ్యాస్టిన్ హోస్ట్ ఆర్ VPN కనెక్ట్ చేసుకుంటే VPN నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఓకే. సో బాస్టియన్ మన VPN మళ్ళీ అనవసరంగా ఓవర్ హెడ్ కాబట్టి విల్ గో విత్ బాస్టియన్. మీకు VPN తెలుసు, ఒకవేళ VPN నుంచి యాక్సెస్ చేయాలనుకున్నా యూ కెన్ డూ ఇట్. ఓకే. సో ఇది పోర్ట్ నెంబర్. ఏ పోర్ట్ పైన కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? కంట్రోల్ ప్లేన్ కి బాస్టియన్ హోస్ట్. సో ఇది HTTPS 443 యాక్చువల్లీ సెక్యూర్. Okay, so we should allow control plane should be accepting traffic from Bastion host on port number 443. Okay. అండ్ కంట్రోల్ ప్లేన్ కి నోట్ గ్రూప్ కి మధ్యలో ఫుల్ ట్రాఫిక్ అలౌ చేస్తాం. కంట్రోల్ ప్లేన్ నుంచి నోట్ గ్రూప్ కానీ, నోట్ గ్రూప్ నుంచి కంట్రోల్ ప్లేన్ కానీ. అండ్ దెన్ నోట్స్ నోడ్ 1 లో ఉండే పాడ్ 1, నోడ్ 2 లో ఉండే పాడ్ 2 కూడా రీచ్ అవుతుంటుంది కాబట్టి మనం ఇది కూడా అలౌ చేయాలి. లైక్ VPC కూడా అలౌ చేయాలి. VPC CIDR ని కూడా అలౌ చేయాలి. అండ్ మనకు RDS, ఇది RDS వచ్చేసి 3306 పైన వర్కర్ నోడ్ ని అలౌ చేయాలి. సో ఇవన్నీ మనం చూసాం. నేను ఈరోజు RDS కూడా క్రియేట్ చేశాను. జస్ట్ సింపుల్ గా కాపీ పేస్ట్ చేశాను. ఎక్స్పెన్స్ ఇన్ఫ్రాడెవ్ లోంచి కనెక్ట్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశాను RDS. ఓకే. ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం మనం, mysql-dev.ews82s.online. సో RDS క్రియేట్ అయి ఉంటుంది. So if we can just check ns lookup mysql-dev.ews82s.online. Okay. So this is fine. మన క్లస్టర్ కూడా క్రియేట్ అయింది కాబట్టి then we will go ahead and then connect to Bastion. IAM instances or EC2 instances. Bastion host connect అవుతున్నా. Okay. So AWS configure. Okay, just passing. Now entering credentials.
క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు AWS EKS update cube config -region US east 1 - cluster name expense dev. ఓకే, సో ఇది క్రియేట్ చేసినప్పుడు చూడండి డాట్ క్యూబ్ అనే ఫోల్డర్ లో కాన్ఫిగ్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది అండ్ ఎవర్ యూ అథెంటికేట్ టు క్యూబ్ కేస్ ఓకే ఆర్ ఎనీ క్యూబర్నెటిస్ క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్. సో రావట్లేదు ఎందుకంటే మనం ఇంకా సెక్యూరిటీ గ్రూప్ నేను అది మర్చిపోయాము యాడ్ చేయడం. సో ఐ నీడ్ టు అలౌ EKS control plane accepting traffic from Bastion on port number 443. Source coming from Bastion. And then here this is EKS control plane SG. Let us apply this. MSG. Okay. Yeah, now we are able to connect. సో క్లస్టర్ రెడీ అయింది అండ్ అలానే మనకు RDS కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం EKS అనేది స్టేట్లెస్ అప్లికేషన్స్ కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ ని చేయాలి. సో బ్యాక్ ఎండ్ ని ఎలా చేద్దాం అంటే బ్లూ గ్రీన్ లో చేద్దాం. సో యూజువల్ గా ఇంతకుముందు మనం చేసిన స్ట్రాటజీ ఏంటి? డిప్లాయ్మెంట్ లో బై డిఫాల్ట్ స్ట్రాటజీ ఏంటి? రోలింగ్ అప్డేట్ కదా. సో రోలింగ్ అప్డేట్ ఈజ్ ఇట్ జీరో డౌన్ టైమ్ ఆర్ నాట్? ఇట్ ఈస్ జీరో డౌన్ టైమ్. ఓకే, ఎందుకంటే ఎప్పుడు కూడా పాడ్స్ రన్నింగ్ లోనే ఉంటాయి, మీకు ఏం రెస్పాన్స్ ఫెయిల్ అవ్వదు మీరు అప్డేట్ చేస్తున్నప్పుడు కూడా అప్లికేషన్. అలానే మనకు ఇంకొక జీరో డౌన్ టైమ్ స్ట్రాటజీ ఉంది, దట్ ఈస్ బ్లూ గ్రీన్. ఓకే, సో రోలింగ్ అప్డేట్ లో ఇఫ్ యూ సే వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్, ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 పాడ్స్ ఉన్నాయి, రోలింగ్ అప్డేట్ చేస్తున్నాం, జనరల్గా ఏమవుతుంది టోటల్ 5 పాడ్స్ వస్తాయి, అందులో 4 ఓల్డ్ 1 న్యూ వస్తుంది రైట్. కావాలంటే దీన్ని కొంచెం కాన్ఫిగర్ చేసుకోవచ్చు స్పీడ్ గా. ఓకే, తర్వాత ఏమవుతుంది 1 ఓల్డ్ పాడ్ టర్మినేట్, 1 న్యూ పాడ్ ఆల్రెడీ టర్మినేట్ అవుతుంది, మళ్ళీ సెకండ్ న్యూ పాడ్ అనేది వస్తుంది. సో ఇలా వెళ్ళినప్పుడు ఇది కొన్ని సెకండ్స్ పడుతుంది అనమాట. ఓకే, ఒక 5 to 10 సెకండ్స్ అన్నప్పుడు at any point of time your application for few seconds your application is serving both old and new version, right? కదా, ఇప్పుడు ఓల్డ్ పాడ్స్ డిలీట్ అవుతూ కొత్త పాడ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ ఫ్యూ సెకండ్స్ లో కొన్ని రిక్వెస్ట్ వచ్చినప్పుడు అవి ఓల్డ్ పాడ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అప్పుడు మనకు ఓల్డ్ వర్షన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది యూజర్ కి. ఓకే, బట్ దీన్ని డెవలపర్స్ హ్యాండిల్ చేయాలి, చేస్తారు కూడా. సో మోస్ట్లీ ఇదే సరిపోతుంది మనకు రోలింగ్ అప్డేట్. సరే, ఇంకెక్కడైనా బిజినెస్ నుంచి మనకు బ్లూ గ్రీన్ ఖచ్చితంగా కావాలి అన్నప్పుడు లెట్ us డిస్కస్ హౌ బ్లూ గ్రీన్ వర్క్స్. బ్లూ గ్రీన్
సో జనరల్ గా బ్లూ గ్రీన్ అనేది ఓన్లీ క్యూబర్నెటిసే కాదు, ఇట్ ఈస్ జనరల్, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు బ్లూ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ దీంట్లో బ్లూ ఏది ఇదా, బ్లూ. ఓకే, జనరల్ గా ఫస్ట్ డోంట్ థింక్ అబౌట్ క్యూబర్నెటిస్, ఇది అన్ని చోట్ల యూజ్ అవుతుంది. ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ అనేది బ్లూకి వస్తుంది స్టార్టింగ్, ఫస్ట్ టైం అనుకుందాం. ఓకే, సో అంతా బాగానే ఉంది. దిస్ ఇస్ V1 వర్షన్ 1. ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేయాలనుకోండి, రోలింగ్ అప్డేట్ లో ఆ డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక ఫ్యూ సెకండ్స్ పాటు ఓల్డ్ అండ్ న్యూ వస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక గ్రీన్ సెట్ ఆఫ్ ఇన్ఫ్రాని క్రియేట్ చేస్తారు. సేమ్ ఇన్ఫ్రా బట్ గ్రీన్ అంటాం అంతే, నేమ్ చేంజ్. ఓకే, సో తర్వాత దీన్ని టెస్ట్ చేస్తాం. ఎవరు టెస్ట్ చేస్తారు? నాట్ ఎండ్ యూజర్, హీఈస్ ఎండ్ యూజర్ ఇక్కడ. ఓకే, సో ఈ గ్రీన్ వచ్చేసి యూజర్ విత్ కంప్యూటర్, ఒక ఇంటర్నల్ గా మనం టెస్ట్ చేయాలి. So it should be our employee, internal testing, not end user. సో దీనికి మనకు ఒక .53 ద్వారా వస్తుంది అనుకుందాం. ఓకే, సో యూజర్ ఇక్కడ ఉన్నాడు, .53 అనుకుందాం, ఆర్ ఎనీ సంథింగ్, ఒక రౌటింగ్ అదేదైనా. ఓకే, సో ఇప్పుడు ఒక గ్రీన్ సెట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి అండ్ అంతా టెస్ట్ చేసుకుని ఓకే అన్న తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డిఎన్ఎస్ ని ఇక్కడికి మార్చేస్తాం, రౌటింగ్ ని ఇక్కడికి మార్చేస్తాం, అప్పుడు ఇది డిలీట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ V2. సో అప్లికేషన్ ని మళ్ళీ ఎండ్ యూజర్స్ స్టార్ట్ చేస్తారు క్రియేట్ చేయడం, సారీ అప్లికేషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మేబీ 1 or 2 days తర్వాత కొత్త డిఫెక్ట్స్ ఏమైనా రైజ్ అయ్యాయి అనుకోండి, మనకు తెలియదు కదా, కొత్త అప్డేట్ చేసిన వెంటనే డిఫెక్ట్స్ రాకపోవచ్చు, ఒక 1 or 2 days 3 days తర్వాత రావచ్చు. అప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి, ఈ బ్లూని డిలీట్ చేయము, ఇది ఇలానే స్టాండ్ బై లో ఉంటుంది అనమాట. సో దీన్ని వెంటనే మళ్ళీ దీన్ని కట్ చేసేసి దీన్ని తగిలించేస్తాం. ఓకే, అలా ఒకటి స్టాండ్ బై లో ఉంటుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? సో యాప్ సర్వ్స్ సింగిల్ వర్షన్ at any point of time. Okay, easy rollback. అంటే మీకు పాతది ఆల్రెడీ స్టాండ్ బై లో ఉంది, డ్యూ టు స్టాండ్ బై. ఇక్కడ పాతది ఏం స్టాండ్ బై లో లేదు. ఒకవేళ రోల్ బ్యాక్ చేయాలి అంటే మళ్ళీ ఒక కమాండ్ రన్ చేయాలి మనం. కమాండ్ రన్ చేయడం అంటే మళ్ళీ మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇప్పుడు చేసినంత ఈజీ కాదు. ప్రొడక్షన్ ని టచ్ చేయాలంటే మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, అట్లీస్ట్ ఎంత ఎమర్జెన్సీ కేసులో అయినా మనకు మినిమం ఒక 5 to 10 minutes 15 minutes అయినా పడుతుంది. సో ఇప్పుడు గ్రీన్ రన్నింగ్ లో ఉంది, అజ్యూమ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, గ్రీన్ రన్నింగ్ లో ఉంది. మళ్ళీ ఏంటి?
మళ్ళీ ఈసారి మళ్ళీ బ్లూ, నెక్స్ట్ వచ్చే వర్షన్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బ్లూ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఇది V3. సో దీన్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు ఎంప్లాయీస్. అది ఇంటర్నల్ గా అయినా చేయొచ్చు, సింపుల్ హెల్త్ చెక్ అయినా చేయొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ కొన్ని టెస్ట్ కేసెస్ రాసుకుంటారు వాళ్ళు. ఆ టెస్ట్ కేసెస్ ద్వారా ఆటోమేటిక్ గా అయినా చేయొచ్చు, మాన్యువల్ గా అయినా చేయొచ్చు, బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్నల్ అరేంజ్మెంట్. ఓకే, మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఓకే, అంతా బాగుంది అనుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంక ఇది పోతుంది పాతది, మళ్ళీ ఇక్కడ నుంచి రౌట్ను వచ్చేసి ఇక్కడికి పంపిస్తారు. ఓకే, 1 or 2 days తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది అనుకుంటే ఇప్పుడు ఇది రీప్లేస్ అయిపోతుంది అనమాట. ఈ V1 ఈస్ రీప్లేస్ బై V3 బ్లూ. మళ్ళీ ఒక 1 or 2 days తర్వాత మనకి ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ గ్రీన్ స్టాండ్ బై లో ఉంటుంది కాబట్టి గ్రీన్ కి ఇచ్చేస్తారు. ఓకే, సో థియరిటికల్ గా అర్థమైందా? సో వాట్ ఈస్ బ్లూ గ్రీన్, ఇలా ఇంకా వెళ్తూనే ఉంటుంది అనమాట కిందికి. ఒకసారి బ్లూ ఉండొచ్చు, ఒకసారి గ్రీన్ ఉండొచ్చు, ఒకసారి గ్రీన్ ఉండొచ్చు, ఒకసారి బ్లూ ఉండొచ్చు, ఏది ఎట్లయినా ఉండొచ్చు. సో ఇప్పుడు వాట్ ఈస్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అన్నప్పుడు, సో బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఈస్ జీరో డౌన్ టైమ్ స్ట్రాటజీ. ఓకే, సో we will create, for example, if blue is running, we will create a new set of infra called green. We do some health checks or sanity testing based on project requirement. If green infra pass testing, we will switch routing from blue to green. Okay, so at blue now, green is running version and blue is standby version. Okay, after few days, if any major defects found out, we can easily switch over to old version, that is blue. So this process goes on. So you can tell the answer like this. ఓకే, సో ఇది జనరల్ గా మనకు క్యూబర్నెటిస్ లో పాడ్స్ కి కనెక్షన్స్ ఇచ్చేది ఎవరు, పాడ్స్ కి ట్రాఫిక్ ని రౌట్ చేసేది ఎవరు? క్యూబర్నెటిస్ లో పాడ్స్ కి ట్రాఫిక్ వేటి నుంచి వస్తుంది? పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్, సర్వీస్ నుంచి వస్తుంది. సో హియర్ we need to switch the service. ఓకే, సో ఇది క్యూబర్నెటిస్ క్లస్టర్ రెడీ అయింది. ఇది ఇన్ఫ్రా, ఇది ప్రాజెక్ట్ ఇన్ఫ్రా అండ్ అప్లికేషన్. సో నేను K8 బ్లూ గ్రీన్ అని రాస్తున్నా. ఓకే, సో దిస్ ఇస్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ లో ఫస్ట్ డిప్లాయ్మెంట్ బ్లూ హైఫన్ డిప్లాయ్మెంట్ అని ఇస్తున్నాం. ఓకే,
సో మనం ఒక చిన్న టెస్ట్ చేసుకుందాం. తెలియాలి కదా మనకు ఏది ఎలా వస్తుంది అనేది. 1.0.0ని బ్లూ అనుకుందాం, 1.0.1ని గ్రీన్ అనుకుందాం, ఆర్ఎల్స్ 2.0.1 అనుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా. మళ్ళీ 3.0.0ని బ్లూ అనుకుందాం. ఇమేజెస్ రెడీ చేసుకొని మనం ఫస్ట్ డాకర్కి పుష్ చేద్దాం. సో అది ఎలా తెలుస్తుందంటే మనకున్న ఈ చిన్న కోడ్లో ఎక్స్పెన్స్ డాకర్లో యూ కెన్ సీ హియర్ index.jsలో ఇక్కడ చేంజెస్ చేయండి. దిస్ ఈస్ హెల్త్ చెక్ ఫర్ బ్లూ 1.0.0 అని ఇస్తుంది. ఇప్పుడు ఇమేజ్ ని బిల్డ్ చేసి మనం డాకర్ హబ్ కి పుష్ చేద్దాం. మళ్ళీ వర్షన్స్ మార్చి చేద్దాం. దెన్ వీ కెన్ సీ ఇన్ ద బ్రౌజర్ ఆర్ కర్ల్ రిక్వెస్ట్ లో మనకి తెలుస్తుంది సక్సెస్ అయిందా లేదా అనేది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పెన్స్ డాకర్ git clone cd expense docker cd backend docker build -t join DevOps /backend : నేను అక్కడ 1.0.0 కదా డాట్ docker login -u join DevOps at 2000 docker push ఓకే. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్రీన్ 2.0.0 అందాం. ఇట్స్ ఫుల్. ఏమైనా స్టెప్ మిస్ అయితే చెప్పండి. git push and then git pull docker build 2.0.0. okay, and then docker push సో మళ్ళీ మనం 3 that is blue again. okay, git push git pull 3.0.0 and then git push for docker push. సో మనకి ఇమేజెస్ అన్ని రెడీ అయ్యాయి. ఓకే, ఇమేజెస్ అన్ని రెడీ అయ్యాయి కాబట్టి దెన్ లెట్ us do this. create blueprint. ఫస్ట్ కాన్ఫిగ్ మ్యాప్ ఇంపార్టెంట్. కాన్ఫిగ్ మ్యాప్ .aml. కాన్ఫిగ్ మ్యాప్ మనకు ఉంది కదా టీవీ హోస్ట్ కోసం ఇక్కడ రాలేదా? సో డిబి హోస్ట్ MySQL కాదు. డిబి హోస్ట్ ఏంటి? expense -dev taws82s.online. ఓకే, నేను ఆర్డిఎస్ క్రియేట్ చేశాను. మరి ఆర్డిఎస్ లో స్కీమాని ఎవరు చేయాలి? మనకు ఒక స్కీమా ఉంది కదా, RDS is created, but we need to create schema, tables, user,
గ్రాండ్ ప్రివిలేజెస్ ఆ కమాండ్ ఉన్నాయి కదా, అవన్నీ రన్ చేయాలి. సో ఇది వన్ టైం యాక్టివిటీ అనమాట. ఇదేమి మనం ఇంతకు ముందు అంటే ఏదో బ్యాక్ ఎండ్ నుంచి చేసాం కానీ, బట్ బ్యాక్ ఎండ్ నుంచి రూట్ అనేది నాట్ అలౌడ్. డేటాబేస్ ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు క్రియేట్ చేస్తారు ఇవన్నీ. సో నా బ్యాస్టియన్ నుంచి మనకు కనెక్షన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ MySQL-H ఒకసారి కనెక్షన్ టెస్ట్ చేద్దాం. MySQL-dev.taws82s.online-u root-p expense app1. ఓకే, MySQL ఇన్స్టాల్ చేయాలి. sudo dnf install. ఇది యూజర్ డేటా స్క్రిప్ట్ లో చేయండి. ఓకే, కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు మనకు ఆ స్క్రిప్ట్ అనేది మనం సంహౌ వీ నీడ్ టు కాపీ. సో జనరల్ గా అది వాళ్ళు చూసుకుంటారు, డేటాబేస్ వాళ్ళు. బట్ ఇది వన్ టైం యాక్టివిటీ. ఎప్పుడైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేప్పుడు స్కీమా క్రియేట్ చేయడం అనేది మనకు బ్యాక్ ఎండ్ కోడ్ మీరు డౌన్లోడ్ చేస్తే అందులో ఉంది. ఫ్రెండ్స్ బ్యాక్ ఎండ్ స్కీమాలో బ్యాక్ ఎండ్ .SQL లో మనకు ఉంది కోడ్. పెద్ద కోడ్ ఏం కాదు, సింపుల్ కోడ్. స్కీమాని క్రియేట్ చేయడం, టేబుల్ ని క్రియేట్ చేయడం, ఒక యూజర్ ని, డెడికేటెడ్ యూజర్ ఫర్ బ్యాక్ ఎండ్, నాట్ రూట్ యూజర్. ఓకే, ఇది ఆల్రెడీ కోడ్ లో కాన్ఫిగర్ చేస్తుంది. ఇంకా ప్రివిలేజెస్ ఇవ్వడం, దట్స్ ఆల్. సో ఇక్కడ నేను vim backend.sql అనుకున్నా. సో MySQL లెస్ దాన్ సింబల్ ఇచ్చి ఇస్తే అయిపోతుంది అనమాట. సార్ చెక్ చేయండి. యూస్ ట్రాన్సాక్షన్స్, సో టేబుల్స్, ఎగ్జిట్. రూట్ కాకుండా వీ కెన్ చెక్ విత్ నార్మల్ ఎక్స్పెన్స్ యూజర్. ఓకే, డన్. సో ఈ backend.SQL ని we can keep it here. ఓకే, సో ఇది కాన్ఫిగ్ మ్యాప్. ఇక బ్లూ డిప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఒక చిన్న ఎక్స్ట్రా లేబుల్ అనమాట. సో సెలెక్టర్స్ ఆర్ లేబుల్స్ కదా ఇక్కడ. వర్షన్ ఈస్ బ్లూ. ఓకే, బ్లూ వర్షన్. సో బ్లూలో అన్ని బ్లూ బ్లూ అనే ఉంటుంది ఇంకా. ఓకే, సో డిప్లాయ్మెంట్ అయిపోయింది. ఇక అలానే మనకు సర్వీస్, సో దీన్ని నేను మెయిన్ సర్వీస్ డాట్ యామెల్ అని ఇస్తున్నాం. సో ఇవి పాడ్ సెలెక్టర్స్. ఇప్పుడు వర్షన్ ఇక్కడ ఏముండాలి? వర్షన్ ఏముండాలంటారు? సో ప్రెసెంట్ రన్ అవ్వబోయేది బ్లూ కదా, సో ఇట్ ఈస్ బ్లూ. సరే సరే, ఇది ఫస్ట్ డిప్లాయ్మెంట్ రన్ చేస్తాం. డిప్లాయ్మెంట్ అండ్ కాన్ఫిగ్ మ్యాప్ K8 blue green with branch -m main with remote as origin. And so again, Bastion host, git clone cdk8 blue green cd backend. Okay,
kubectl apply -f config map ఇస్తుంది. నేమ్ స్పేస్ లేదు. kubectl create నేమ్ స్పేస్ ఎక్స్పెన్స్. ఒక డూప్లికేట్ ట్యాబ్ లో మనం ఇంకోటి తీసుకున్నాం K9S కోసం. K9S యూజర్ డేటాలో ఇన్స్టాల్ అవ్వట్లేదు, చిన్న ఎర్రర్ ఏదో చూపిస్తుంది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మిస్ అయిందని. ఒకవేళ అలా అవ్వకపోతే దెన్ యూ కెన్ జస్ట్ మాన్యువల్లీ ఇన్స్టాల్ దిస్. K9S okay. Config map create అయింది. Now let us create config map create చేద్దాం. Now let us create blue pods. kubectl apply -f blue deployment.yaml. Okay, blue error. Why? Connection instance MySQL అని వస్తుందా? Let us see config map. Describe expense-dev.aws82s.online. కరెక్టే కదా ఇది? ns lookup. mysql-dev.daws82s.online. ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉందా? ఓ expense-dev పెట్టినా, సారీ. ఓకే, full. కాన్ఫిగ్ మ్యాప్ చేంజ్ అయినప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ వచ్చి పాడ్స్ ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయడం అంటే ఏం లేదు, డిలీట్ కొట్టడం. డిలీట్ కొట్టిన వెంటనే ఇంకొకటి క్రియేట్ అయింది. let us see. మళ్ళీ ఎర్రర్, టేక్ ద లాక్స్. config map backend describe mysql-dev.daws82s.online. ఓకే, ఇంకా బాగానే ఉంది, బట్ స్టిల్ మనకు ఎర్రర్స్ వస్తూనే ఉంటుంది. ఇంకా రీస్టార్ట్ అయిన కొద్దిసేపు పనిచేస్తుంది, తర్వాత ఎర్రర్ చూపిస్తుంది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వక. సో ఇది ఇక్కడ అగైన్ వన్ మోర్ పాయింట్, రీసెంట్ గా మీరు ప్రాజెక్ట్ లో ఫేస్ చేసిన ఎర్రర్ ఏంటి? సింపుల్ ఎర్రర్, చాలా ఎక్కువ టైం బట్టి ఉంటుంది, దాని గురించి చెప్పండి అని అడుగుతారు. ఓకే, సో మీరు ఎక్కువ టైం తీసుకొని రీసెంట్ గా రిజాల్వ్ చేయలేకపోయిన ఎర్రర్,
కొంచెం సేపు తర్వాత అర్థమైన ఇట్లా అడుగుతుంటారు కదా క్వశ్చన్స్. సో అలా అదేంటంటే ఇక్కడ క్లస్టర్ క్రియేషన్ అయినప్పుడు ఇది చూడండి, నోట్ చేసుకోండి ఇది చెప్పడానికి. మనం విపిసి ట్రాఫిక్ ఉంది కదా, దీనికి టీసీపీ ఇచ్చాం. సో యాక్చువల్ గా ఏంటంటే డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ ఎంత? డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ 53, అందుకే దాన్ని రౌట్ 53 అంటారు. డిఎన్ఎస్ వర్క్స్ ఆన్ పోర్ట్ నెంబర్ 53. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈకేఎస్ డిఎన్ఎస్ రెజల్యూషన్ హ్యాపెన్స్ ఆన్ టీసీపీ హ్యాపెన్స్ ఆన్ యూడిపి 53. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే దాన్ని వర్కర్ నోడ్ లోకి లాగిన్ అయ్యి నేను ఎన్ఎస్ లుకప్ చేశాను అనుకోండి, అది వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను SSH వర్కర్ నోడ్ లోకి లాగిన్ అవుతున్నా, -i.ssh EKS vc2-user వర్కర్ నోడ్ లోకి లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వదు, బ్యాస్టియన్ నుంచే కనెక్ట్ అవ్వాలి. సరే, సో చూడండి ఇది ఎర్రర్, కొంచెం ఫోకస్డ్ గా, బికాస్ యూ కెన్ రిపీట్ దిస్ ఇన్ ఇంటర్వ్యూస్. ఈ పబ్ ఫైల్ తీసుకుంటున్నాం, బ్యాస్టియన్ లో నుంచే చేయాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు బ్యాస్టియన్ vim eks.pem. ఓకే, ssh-i eks.pem ec2user@IP address. ఓకే, ఏంటి ఎర్రర్ అది? ఏం చేయాలి నేను? సో ఇక్కడ మాక్సిమం పర్మిషన్స్ ప్రైవేట్ ఫైల్ కి 600 కంటే మించకూడదు. లైనెక్స్ సర్వర్స్ లో మీరు ప్రైవేట్ కీస్ పెట్టినప్పుడు మాక్సిమం పర్మిషన్స్ 600 కంటే మించకూడదు, 400 అయినా ఉండొచ్చు, ఎందుకంటే రైట్ యాక్సెస్ ఇవ్వకుండా. ఓకే, సో ఇప్పుడు ఎన్ఎస్ లుక్అప్ mysql-dev.taws82s.online sudo dns install find utils -y ns lookup command కోసం. ఓకే, ఇప్పుడు ఎన్ఎస్ లుక్అప్ చేయండి, ఇక్కడ ఆన్సర్ వస్తుంది వర్కర్ నోడ్ లో, బట్ పాడ్ లో రావట్లేదు. సరే, అదైనా ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మన పాడ్స్ అన్ని ఏంటి? రూట్లెస్, రూట్. మన పాడ్స్ రూట్లెస్ కంటైనర్స్ కదా, ఇప్పుడు దాన్ని డీబగ్ చేయాలంటే చాలా కష్టం, ఆబ్వియస్లీ ఇంపాసిబుల్. మనం దాంట్లోకి లాగిన్ అయినా కూడా మనకు అక్కడ ఏం యాక్సెస్ రాదు, నార్మల్ యాక్సెస్ వస్తుంది. మనం కొత్తగా ఏ కమాండ్స్ ఇన్స్టాల్ చేయలేము, అండ్ అన్నెసెసరీ కమాండ్స్ దాంట్లో ఉండవు. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక డీబగ్ పాడ్ అనేది ఒకటి రాసుకుంటాం యూటిలిటీస్ కోసం. ఈ డీబగ్ పాడ్ లో మీకు కావాల్సిన కమాండ్స్ ని ఇన్స్టాల్ చేయండి. ఫ్రమ్ ఆల్మా లైనెక్స్ 9 మనకు కావాల్సినవి రన్ dns install find utils -y. అలానే MySQL కూడా కావాలనుకుంటున్నాం, సో టెస్ట్ MySQL కనెక్షన్స్. ఇంకా మీకు ఏమైనా కావాల్సి ఉంటే అది టెల్నెట్ అయినా, టెల్నెట్ RHEL 9 ఇన్స్టాల్. ఓకే,
సో టెల్నెట్ కోసం కావాల్సిన ప్యాకేజ్ నాట్ సర్వర్ టెస్ట్ టూల్ టెల్నెట్ ఏనా? టెల్నెట్. టెల్నెట్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. మనకి ఏం కావాలంటే అవన్నీ ఇక్కడ రన్ డిఎన్ఎస్ ఇన్స్టాల్ టెల్నెట్ -y. ఓకే, కమాండ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా దీన్ని రన్ చేసినప్పుడు స్వీప్ 10,000 సెకండ్స్. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని రన్ చేయండి. 10,000 సెకండ్స్ కంటే మనం డీబగ్ చేయం. అలానే ఒక మేనిఫెస్ట్ ఫైల్ క్వాడ్ లో. సో ఫస్ట్ దీన్ని అయితే బిల్డ్ చేసి మనం డాకర్ హబ్ కి పుష్ చేసుకుందాం. డీబగ్ అనేది అవసరం యాక్చువల్లీ. ఓకే, cd debug docker build -t join devops /debug :1.0.0 ఓకే, docker push డీబగ్ ఇమేజ్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు డీబగ్ పాడ్ ఒకటి రాసుకుందాం. సో దిస్ ఇస్ డీబగ్ ఇన్ ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్. మీకు ఎక్కడ కావాలంటే ఎక్కడ. డీబగ్ జాయిన్ డెవాప్స్ /debug :1.0.0. ఓకే, ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఇప్పుడు kubectl apply -f మేనిఫెస్ట్ కొడితే మనకు సేమ్ ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ లోకి ఒక డీబగ్ పాడ్ వస్తుంది. ఓకే, డీబగ్ పాడ్ అంటే ఇంకా సేమ్ అది కూడా రెండు ఒకే నేమ్ స్పేస్ లో కదా. ఎందుకు కావట్లేదు అనేది ఇక్కడ నుంచి మనం ట్రబుల్ షూట్ చేస్తాం. షెల్ యాక్సెస్ ఎస్ ns lookup mysql.dev.daws82s.online. సో ఇక్కడ రెస్పాన్స్ రావట్లేదు. ఇక్కడ రావట్లేదు అంటే బ్యాక్ ఎండ్ లో కూడా డిఎన్ఎస్ ప్రాబ్లం ఉంది అని. రైట్, అలానే మీరు టెల్నెట్ ఇక్కడ రెస్పాన్స్ రావట్లేదు 3306. సో ప్రాబ్లం ఉంది. కావాలంటే ఇంకా మనం MySQL కూడా ఇన్స్టాల్ చేసాం కాబట్టి mysql-h mysql-dev.daws82s.online -u can say expense or root expense app@1. ఇక్కడ కూడా మనకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే సమ్ ప్రాబ్లం ఉంది. సో అది డిఎన్ఎస్ ప్రాబ్లం అనమాట. యాక్చువల్లీ మీరు ఎన్ఎస్ లుకప్ చేసినప్పుడు కూడా రావట్లేదు అంటే డిఎన్ఎస్ రెజల్యూషన్ జరగట్లేదు. సో ఎందుకు జరగట్లేదు అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ టీసీపీ వర్సెస్ యూడిపి. ఎనీబడి నోస్ దిస్? ప్లీజ్ ఆన్సర్ ఇన్ ద చాట్. నెట్వర్కింగ్ గైస్. Networking guys, please answer my chat. Raise your hand.
Ashok S, do you know this? ఓకే, సో ఇదేం లేదు. ఇంటర్నెట్ జనరల్ గా వర్క్స్ ఆన్ టీసీపీ ప్రోటోకాల్ అంటారు, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. అండ్ మనకు యూడిపి కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే రెండు కంప్యూటర్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి ఒకదానికొకటి, అది విత్ ఇన్ ద నెట్వర్క్ అయినా అవుట్ సైడ్ ఆఫ్ నెట్వర్క్ అయినా కూడా. ఓకే, సో ఇప్పుడు టీసీపీ అంటే ఏంటి అంటే కంప్యూటర్ 1 కంప్యూటర్ 2 కి డేటా పంపిస్తూ ఉంటుంది. ఓకే, సో డేటా ఊపినే సింపుల్ గా అలా పంపించేయదు, ఒక సెషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఒక సిన్ అనే ఒక మెసేజ్ పంపిస్తుంది కంప్యూటర్ 1. ఇక్కడ సిన్ అని రిసీవ్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఏం పంపిస్తుంది అంటే అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది అనమాట. సో ఈ కంప్యూటర్ 2 అనేది కంప్యూటర్ 1 కి అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది, నువ్వు పంపించిన మెసేజ్ నాకు వచ్చింది అని. సిన్ సిన్ అక్నాలెడ్జ్మెంట్ రిటర్న్ పంపిస్తుంది అంటే నాకు వచ్చింది అని, సింపుల్ మెసేజ్. సో వచ్చిన తర్వాత కంప్యూటర్ 1 కూడా ఏంటి అంటే మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ అని పంపిస్తుంది కంప్యూటర్ 2 కి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అని మీనింగ్. సో ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇక డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కంప్యూటర్ 1 టు కంప్యూటర్ 2. సో మీరు ఏదైనా వెబ్సైట్ బ్రౌజ్ చేసినా కూడా ఏం చేసినా కూడా సో అదంతా మల్టిపుల్ ప్యాకెట్స్ లాగా, ఒక ఫైల్ మనం డౌన్లోడ్ చేసామంటే మీరు పాత సిస్టమ్స్ లో చూస్తుంటే విండోస్ ఎక్స్పీ అలాంటి వాటిలో ఒక బ్లూ కలర్ డౌన్లోడింగ్ సింబల్ వస్తూ ఉండేది, ప్యాకెట్స్ అన్ని ఎగిరినట్టు మనకు కనిపించేది కదా, ప్యాకెట్ ప్యాకెట్ వెళ్తున్నట్లు. సో అలా పోతూ ఉంటుంది అనమాట డేటా. సో ప్రతిసారి ప్రతి ప్యాకెట్ రిసీవ్ కి ప్యాకెట్ రిసీవా లేదా అనేది పంపిస్తుంది మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు ఇది ఒక డేటా ప్యాకెట్ పంపిస్తుంది, సో ఇటు సైడ్ డేటా రిసీవ్ అవుతుంది, రిసీవ్ అయిన డేటాకి మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. సో ఇది అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. డేటా రిసీవ్ అక్నాలెడ్జ్మెంట్. సో డేటా రిసీవ్ అక్నాలెడ్జ్మెంట్ పంపించింది కాబట్టి ఫైన్. ఒకవేళ పంపించకపోయింది అనుకోండి, ఇది ఇటు సైడ్ కంప్యూటర్ 2 మళ్ళీ ఇది డేటాను పంపిస్తుంది అనమాట. అంటే డేటా లాస్ అనేది జరగకుండా ఈ టీసీపీ అనేది ఒక రిలయబుల్ ప్రోటోకాల్ అనమాట. ఓకే, సో దీన్ని అలా డెవలప్ చేశారు రెండు కంప్యూటర్స్, హెచ్డిపి కానీ హెచ్డిపిఎస్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే టీసీపీ సబ్సెట్ అన్నమాట. సో ఇట్లా ఒక సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. పంపించిన ప్రతి ప్యాకెట్ ని మళ్ళీ ఎవరైతే సెండర్ ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారో రిసీవ్ అయిందా లేదా అని. ఒకవేళ రిసీవ్ కాలేదు అనే అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది అంటే అది మధ్యలో ఎక్కడ లాస్ అయిందని మళ్ళీ డేటాని పంపిస్తున్నారు. సో దిస్ ఇస్ మోస్ట్ రిలయబుల్ ప్రోటోకాల్. నో డేటా లాస్. యూడిపి ఏంటి అంటే ఈ సెషన్ ఇచ్చిన అదంతా ఏం లేదు, జస్ట్ పంపించడం, ఫర్గెట్, ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. సో కంప్యూటర్ 1 ఇంకా సెషన్ ఎస్టాబ్లిష్ చేయడం అదంతా ఏం లేదు, కంప్యూటర్ 2 కి డైరెక్ట్ గా పంపించడమే, చేసుకుంటే రిసీవ్ చేసుకుంటే చేసుకో, లేకపోలేదు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నట్లు అంతే. ఇట్లా ఏది స్పీడ్ ఉంటుందంటారు? సో యూడిపి స్పీడ్ బికాస్ నో సెషన్ ఓవర్ హెడ్, నో డేటా అక్నాలెడ్జ్మెంట్స్, ఇవన్నీ లేవు కాబట్టి యూడిపి అనేది స్పీడ్, పంపించామా మర్చిపోయామా అంతే. బట్ ఏది రిలయబుల్? ఆబ్వియస్లీ టీసీపీ ఇస్ రిలయబుల్. ఒక పెద్ద డేటాని నేను దేంట్లో పంపించవచ్చు, టీసీపీలో పంపించడం బెటరా, యూడిపిలో పంపించడం బెటరా? ఇంకా పెద్ద ఒక 2 MB 3 MB ఫైల్
సో టీసీపీలో పంపించడమే బెటర్. యూడిపి ఎట్లాంటి వాటికి యూజ్ అవుతుందంటే డిఎన్ఎస్ రెజల్యూషన్. ఇప్పుడు మనకి ఈకేఎస్ ఉంది, ఈకేఎస్ అంతా స్పీడ్ రావాలి దానికి. టీసీపీ అనేది కొంచెం టైం పడుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్ని కూడా ఈకేఎస్ వాళ్ళు యూడిపిలో ఇంప్లిమెంట్ చేశారు డిఎన్ఎస్ రెజల్యూషన్. ఓకే, క్యూబర్నెటిస్ లో కూడా ప్లెయిన్ క్యూబర్నెటిస్ లోనే యూడిపిలో ఇంప్లిమెంట్ చేశారు. డిఎన్ఎస్ అంటే ఎంత మాక్సిమం బైట్స్ లో ఉంటుంది, బైట్స్ ఆర్ బిట్స్. డిఎన్ఎస్ రిక్వెస్ట్ సైజ్ ఎంత ఉంటుంది అని కొడితే మనం 512 bytes maximum. ఫైవ్ 12 bytes అంటే నాట్ ఈవెన్ కిలోబైట్, మాక్సిమం ఇది యూడిపిలో. అంటే ఇంక 10 bytes 15 bytes ఉంటుంది, అది చిన్నది కాబట్టి. సో యూడిపిలో పంపిస్తే డిఎన్ఎస్ ఫాస్ట్ గా రిజల్యూషన్ అవుతుందని చెప్పేసి ఈ కేసు యూడిపిలో పోర్ట్ నెంబర్ 53 పైన డిఎన్ఎస్ రిజల్యూషన్ జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ సో మనకు డిఎన్ఎస్ అంటే ఏంటి, ఇంటర్నల్ డిఎన్ఎస్ కదా. అంటే సర్వర్ టు సర్వర్ మధ్యలో యూడిపి పోర్ట్ ఎనేబుల్ చేసి ఉండాలి. అది ఈ కేస్ కంట్రోల్ ప్లేన్ ఇక్కడంతా యూడిపి పోర్ట్ నెంబర్ 53 ఎనేబుల్ చేసి ఉండాలి. ఒకవేళ ఇది రిలయబుల్ కాదు కాబట్టి ఫెయిల్ అయింది అనుకోండి, మనకి ఈ కేసులో రీట్రై మెకానిజం ఉంది, డిఎన్ఎస్ రీట్రై మెకానిజం. సో మోస్ట్లీ మీరు ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ బాగా సెట్ చేశారంటే 99.999% ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, విత్ ఇన్ ద సర్వర్స్ కాబట్టి. బట్ మనం ఇక్కడ చేయాల్సింది టీసీపీ కాకుండా ఆల్ అని పెట్టాలి. సో నేను ఇదే మిస్టేక్ నేను చేశాను. తర్వాత ఒకసారి చూస్తే డిఎన్ఎస్ మొత్తం ఫెయిల్ అయింది. నాకే ఒక 2-3 hours పట్టింది మొత్తం చెక్ చేయడానికి డిఎన్ఎస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని. సో అప్పుడు మనకు డాక్యుమెంటేషన్ ఉంది మన ఈకేఎస్ లో, డిఎన్ఎస్ ఫెయిల్యూర్. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర మనకు స్ట్రైక్ అవుతుంది అనమాట. సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని -1 ఇచ్చానంటే ఇతను ఆల్ ట్రాఫిక్ ఎనేబుల్ చేసినట్లు. cd10sg terraform apply. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఓకే, సో ఇది ఒక ఎర్రర్ నోట్ చేసుకోండి. క్యూబర్నెటిస్ లో ఎర్రర్ చెప్తే ఇంకా మంచి ఇంప్రెషన్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేస్తే కొత్త పాడ్ క్రియేట్ అవుతుంది. దిస్ షుడ్ బి కనెక్టెడ్, స్టిల్ నాట్ కనెక్టింగ్. హోస్ట్ నేమ్ MySQL ఉంది, స్టిల్ కాన్ఫిగ్ మ్యాప్ ఇవ్వలేదు. నేను కాన్ఫిగ్ మ్యాప్ ని అటాచ్ చేయలేదు అనుకుంటా కదా. ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ ఇవ్వలేదు, env from అనేది. కాన్ఫిగ్ మ్యాప్ రిఫరెన్స్
Okay. Backend push. Pull. Like this. Hit pull. Okay. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైన్. Can check the logs. Press L. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయలేం ఈ కోడ్ లో. ఇది రూట్లెస్ కాబట్టి ఇక్కడ ఏమి ఎన్ఎస్ లుక్అప్ ఉండదు, టెల్నెట్ ఉండదు, ఎస్క్యూఎల్ ఉండదు, ఏది ఉండదు కమాండ్. ఓకే. సరే, ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, వీఆర్ బ్యాక్. సో మనం మొత్తానికి బ్యాక్ ఎండ్ అయితే రన్ చేసాం. బ్యాక్ ఎండ్ బ్లూ రన్ అవుతుంది. ఓ, ఐ షుడ్ నేమ్ ఇట్ as బ్లూ. లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, బ్యాక్ ఎండ్ బ్లూ కోడ్ రన్ అవుతుంది. సో 2 డిప్లాయ్మెంట్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. పాత డిలీట్ చేస్తా. దాని నేమ్ కూడా మనకు బ్లూ అనే ఉండాలి. సో ఇప్పుడు మెయిన్ సర్వీస్ లో ప్రెసెంట్ బ్లూ వర్షన్ కదా రన్ అవుతుంది. పాడ్ సెలెక్షన్ ఏంటి, వర్షన్ బ్లూ కూడా ఉండాలి. సో ఇక్కడ వర్షన్ బ్లూ కూడా పెడుతుంది. హిట్ పుల్ kubectl apply మెయిన్ సర్వీస్. ఎందుకు మెయిన్ సర్వీస్ అని పేరు పెట్టని చెప్తాను. సో బ్యాక్ ఎండ్. ఓకే, సో దీన్ని మీరు డిస్క్రైబ్ చేస్తే ఇక్కడ ఎండ్ పాయింట్స్ వచ్చింది కదా. దిస్ ఈస్ అవర్ పాడ్ ఎండ్ పాయింట్ 11.191. 11.191 అంటే ఏంటి? సో మన సర్వీస్ వెళ్ళి పాడ్ కి అటాచ్ అయింది. కావాలంటే దెన్ వీ కెన్ చెక్ హియర్. డీబగ్ పాడ్ లోంచి curl http backend :8080/help. ఓకే, బ్లూ వర్షన్ 1.0.0 రన్నింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఫస్ట్ టైం డిప్లాయ్మెంట్. ఓకే, బ్లూ అయింది. ఇప్పుడు మనం గ్రీన్ సెట్ ఆఫ్ పాడ్స్ ని క్రియేట్ చేయాలి. గ్రీన్ సెట్ ఆఫ్. సో అప్పుడు ఏం చేయాలి? మనం ఈ బ్లూ బదులు ఒక గ్రీన్ అనేది ఒకటి వేసుకోవాలి. సెకండ్ టైం డిప్లాయ్మెంట్. గ్రీన్. సో దీనికి మొత్తం బ్యాక్ అండ్ గ్రీన్ అని ఇస్తున్నా. బ్లూ బదులు ఐఎమ్ రీప్లేసింగ్ ఇట్ యాజ్ గ్రీన్. సో మళ్ళీ పుష్ చేస్తుంది.
full kubectl apply -f green. ఓకే, గ్రీన్ సెట్ ఆఫ్ పార్ట్స్ క్రియేట్ అవుతాయి. సరే, ఇంకొకటి తీసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను గ్రీన్ సెట్ ఆఫ్ పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? వాట్ షుడ్ ఐ డూ? రౌట్ చేంజ్ చేయాలి. బట్ రౌట్ చేంజ్ చేయడం కంటే ముందు ఇది వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి కదా. సో హౌ కెన్ యూ టెస్ట్? సో హౌ కెన్ వి టెస్ట్ అంటే ఒక సర్వీస్ కావాలి. మెయిన్ సర్వీస్ తో చెక్ చేయలేం. మెయిన్ సర్వీస్ దేన్ని టార్గెట్ చేస్తుంది? బ్లూని టార్గెట్ చేస్తుంది. దానికి ప్రొడక్షన్ ట్రాఫిక్ వస్తుంది, రియల్ ట్రాఫిక్ ఫ్రమ్ ఇంటర్నెట్ వస్తుంది. బట్ మెయిన్ సర్వీస్ అనేది మనం టెస్ట్ చేయలేం కాబట్టి క్యూబర్నెటిస్ సర్వీస్ ఇంకొకటి సర్వీస్ వేసుకోవాలన్నమాట. ప్రివ్యూ సర్వీస్ అని. ఓకే, సో ఇప్పుడు యూజర్ వచ్చేసి ఈ సర్వీస్ ద్వారా, దిస్ ఇస్ కాల్డ్ ప్రివ్యూ సర్వీస్. ఓకే, ఈ ప్రివ్యూ సర్వీస్ ప్రొడక్షన్ ఎండ్ యూజర్ ఏమి టచ్ చేయదన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక మెయిన్ సర్వీస్ బదులు సేమ్ ఇంకొకటి ప్రివ్యూ సర్వీస్ అని ఒకటి రాస్తాను. ఈ ప్రివ్యూ సర్వీస్ దేని టార్గెట్ చేయాలి? ఇప్పుడు ప్రెసెంట్ బ్లూనా గ్రీన్? గ్రీన్ ని టార్గెట్ చేయాలి. బికాస్ బ్లూ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ ప్రొడక్షన్ ఫర్ ద ఎండ్ యూజర్. ఓకే, గ్రీన్ ఇంకా మనం అప్ చేసాం తప్ప రౌటింగ్ అనేది చేంజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు కానీ ఇక్కడ మీరు బై మిస్టేక్ బ్లూ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతాయి? మొత్తం కొత్త, సరే ఏం కాదు యాక్చువల్గా అయితే, జస్ట్ మళ్ళీ బై ఇదే సర్వీస్ ఆ పార్ట్స్ కూడా తగులుకుంటుంది. సో ప్రివ్యూ సర్వీస్ రాశాను. కిట్ ఫుల్ kubectl apply -f ప్రివ్యూ సర్వీస్. ప్రివ్యూ సర్వీస్ చేసాము. ప్రొడక్షన్ is స్టిల్ గోయింగ్ ఆన్, ట్రాఫిక్ వస్తూనే ఉంది కస్టమర్స్ నుంచి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రివ్యూ సర్వీస్ ద్వారా టెస్ట్ చేయాలి. http ప్రివ్యూ సర్వీస్ మళ్ళీ నేమ్ చేంజ్ చేయాలండి. సో అయితే ఇక్కడ ప్రాబ్లం. బ్లూ గ్రీన్ అంటే కొంచెం ఇలానే ఓవర్ హెడ్ ఉంటుంది. ఫస్ట్ టైం సెటప్ కాబట్టి ఇది ఫస్ట్ లో కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. రివ్యూ సర్వీస్. ఓకే, ఇక్కడ మనకు పార్ట్స్ వచ్చేసి బ్లూ 11.191, గ్రీన్ 12.167. ఇప్పుడు ప్రివ్యూ సర్వీస్ వచ్చేసి 12.167 ని టార్గెట్ చేయాలి. 12.167 ని టార్గెట్ చేస్తుంది. ఓకే, అలానే ఇది వచ్చేసి 11 డాట్ దాన్ని ఇందాక నేను చేసిన మిస్టేక్ వల్ల మళ్ళీ వెళ్ళి కొత్త పాఠం తీసుకుంది. సరే, మళ్ళీ ఫస్ట్ నుంచి సో దట్ మీకు కూడా కొంచెం ఇది ఆటోమేట్ చేస్తాం ఎనీహౌ సిఐసిడిలో. బట్ ఆటోమేట్ చేస్తే అది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఆటోమేట్ చేయడానికంటే ముందు మాన్యువల్ గా రన్ చేయాలి, లేకపోతే అసలు అర్థం కాదు. ఓకే,
సో ఇప్పుడు ఏం లేదు, మెయిన్ సర్వీస్ ఇంకొకసారి రన్ చేయడం అంతే. kubectl apply -1 yes. ఇప్పుడు చూద్దాం. 11.191 ఓల్డ్ 1 సర్వింగ్ బ్లూ, ఇక్కడ వరకు ఫైన్ కదా. సో ఇప్పుడు మనం ఆబ్వియస్లీ ప్రివ్యూ సర్వీస్ మళ్ళీ ఇక్కడ కాపీ చేస్తాం. ఇప్పుడు ప్రివ్యూ అని రన్ చేస్తే మీరు షుడ్ గివ్ us ప్రివ్యూ స్క్రీన్ ని కదా టార్గెట్ చేస్తుంది. 12.167. ఓకే, గ్రీన్ లో నేను ఇమేజ్ వర్షన్ కూడా మర్చిపోయాను. ఇక్కడ ఇమేజ్ వర్షన్ ఏంటి? టూ డాట్ జీరో కదా. వీటన్నిటి కోసమే సిఎస్ఈ వచ్చింది యాక్చువల్లీ ఆటోమేషన్ కి. బట్ మనం ఫస్ట్ అయితే మాన్యువల్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు kubectl apply -f screen deployments.yaml. ఓకే, సో ఇప్పుడు ప్రివ్యూ అంతా ఫైన్. సో ఇప్పుడు మనం రౌటింగ్ స్విచ్ చేయాలి. రౌటింగ్ ఎలా స్విచ్ చేయాలి? మెయిన్ సర్వీస్ ఎడిట్ తీసుకోండి, ఈ ఫర్ ఎడిట్. మెయిన్ సర్వీస్ లో ఇప్పుడు వర్షన్ అనేది what should I keep it here? గ్రీన్ వర్షన్ కదా. ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు యూ కెన్ సీ ద ట్రాఫిక్ టు ద మెయిన్ సర్వీస్. నౌ ఇట్ ఈస్ గ్రీన్. ఈ యూఆర్ఎల్ మనం ఎండ్ కస్టమర్స్ కి ఇస్తామా ఇవ్వమా? సో అది ఓన్లీ ఫర్ ఇంటర్నల్ పర్పస్, ఎండ్ కస్టమర్ కి ఇవ్వం దాన్ని. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ రన్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? బ్లూ సెట్ ఆఫ్ నోట్స్. బ్లూ వర్షన్ ఏంటి? నెక్స్ట్ బ్లూ వర్షన్ 3.0.0. సో నేను 3.0.0 git pull kubectl apply -f blue deployment.yaml. ఓకే, బ్లూ అనేది వచ్చింది ఇక్కడ. కెన్ సి బ్లూ పాడ్ వచ్చింది జస్ట్ ఇప్పుడే 11 seconds క్రితం. కానీ మనం ఇంకా ట్రాఫిక్ అనేది స్విచ్ చేయలేదు. ఇప్పుడు ప్రివ్యూ సర్వీస్ దేని టార్గెట్ చేయాలి? రివ్యూలో వర్షన్ నేను ఏం పెట్టాలి? ఇప్పుడు బ్లూ పెట్టాలి. సో git pull kubectl apply -f preview service. సో ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ రన్నింగ్ ఫైన్. ప్రొడక్షన్ గ్రీన్. సో ఇప్పుడు దీన్ని స్విచ్ చేయాలి అంటే నేను మళ్ళీ ఇక్కడ వచ్చి సర్వీస్ లో ఈ ఫర్ ఎడిట్. ఇప్పుడు ఇక్కడ వర్షన్ ఐ షుడ్ మేక్ ఇట్ బ్లూ. మీరు మేనిఫెస్ట్ ఫైల్ నుంచి అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే,
సో ఇప్పుడు చూడండి బ్లూ 3.0.0. సో అజ్యూమ్ దిస్ బ్లూ 3.0.0 గాట్ సమ్ మేజర్ డిఫెక్ట్స్. ఓకే, బిజినెస్ అంతా పడిపోతుంది. ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఏం చేయాలి? స్విచ్ చేయాలి. స్విచ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ బ్లూ బదులు గ్రీన్ పెట్టాలి. సో దెన్ ఇట్ షుడ్ గో టు ప్రీవియస్ వర్షన్. ఓకే, సో దిస్ ఇస్ హౌ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ వర్క్స్. సో ఇక్కడ చూడండి ఎన్నో కండిషన్స్, చాలా కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. కండిషన్స్ ఏంటి? ఫస్ట్ టైం డిప్లాయ్మెంట్ అయితే బ్లూ గ్రీన్ అట్లా ఏముండదు, జస్ట్ బ్లూ ఉంటుంది. ఓకే, మెయిన్ సర్వీస్ పాయింటింగ్ టు బ్లూ. రోల్ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే కెన్ వి రోల్ బ్యాక్ ఆర్ నాట్? ఇక్కడ ప్రీవియస్ వర్షన్స్ ఏం లేవు కాబట్టి నో రోల్ బ్యాక్. సెకండ్ టైం డిప్లాయ్మెంట్ గ్రీన్, రన్ ప్రివ్యూ సర్వీస్. ఓకే, edit main service. If problem, roll back. Third time. But at any point of time, you should know what is the current running version. కరెంట్ రన్నింగ్ వర్షన్ అనేది ఏంటి అనేది మనకు తెలియాలి. మనం హ్యూమన్స్ కాబట్టి మనం చూస్తే మనకు తెలుస్తుంది. బట్ దీన్ని నేను స్క్రిప్ట్ లో పెట్టి ఆటోమేట్ చేయాలి అంటే ఐ షుడ్ రైట్ కాంప్లెక్స్ స్క్రిప్ట్ అది. ఓకే, సో అది కాంప్లెక్స్ గా ఉంటుంది స్క్రిప్టింగ్ ద్వారా చేయడం ఫస్ట్ లో, అందుకని నేను మాన్యువల్ గా చేశాను. ఇప్పుడు మీకు ప్రాసెస్ అర్థమైంది కదా. సో యూ కెన్ టెల్ దిస్ ఆన్సర్. ఓకే, బట్ ఫర్ ప్రాజెక్ట్ పర్పస్ దెన్ ఐ విల్ షో యూ ద స్క్రిప్ట్. ఓకే, సో ఈరోజు సెషన్ టైం అయిపోయింది కాబట్టి సో దీనికి ఒక ఫ్లో చార్ట్ గీసి మనం డయాగ్రామ్స్ చేసుకోవాలి. ఇంకా రేపు సెషన్ లో మనం ఇన్వెస్ట్ కంట్రోలర్ ఇవన్నీ ఒకసారి చూద్దాం. బ్లూ గ్రీన్ ఫ్రంట్ ఎండ్ అవన్నీ. ఓకే, మీ క్వశ్చన్స్? శ్రీనివాస్. So, hi Shiva, good morning. Hi, good morning. I have only one question. So, canary deployment అనేది కూడా ఓ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్, ఐ మీన్ ఓ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ కదా, బ్లూ గ్రీన్ వర్షన్ కాకుండా, బ్లూ గ్రీన్ కాకుండా. Yes. సో అది కూడా వస్తుందా, లేకపోతే అదొక స్ట్రాటజీ కదా? యాక్చువల్గా ఆ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేస్తారు, బ్లూ గ్రీన్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో విన్నాను, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ కాకుండా ఇంకా క్యానరీ డిప్లాయ్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాము, దానికి దీనికి డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అని అడిగినప్పుడు Yeah. సో మనకు జీరో డౌన్ టైం స్ట్రాటజీలో ఇవి మనకుండే స్ట్రాటజీస్ ఆల్మోస్ట్ 6 ఉన్నాయి. ఓకే, సో రీక్రియేట్ వర్షన్ ఏ ఇస్ టర్మినేటెడ్ దెన్ వర్షన్ బి ఇస్ రోల్డ్ అవుట్. ఇది మనం విఎమ్స్ లో చేసాం. లైక్ విఎమ్స్ లో ఏంటి అంటే డౌన్ టైం ఉంటుంది కదా, బట్ ఈవెన్ మనం విఎమ్స్ లో డౌన్ టైం లేకుండానే చేసాం. బట్ జనరల్ గా ఏంటంటే ఆన్ ప్రెమిస్ సర్వర్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాప్ చేసి మళ్ళీ అప్లికేషన్ ని మళ్ళీ అప్ చేస్తాం, రీస్టార్ట్ చేస్తాం. దట్ ఈస్ రీక్రియేట్. ఓకే, వర్షన్ ఏ ఈస్ టర్మినేటెడ్ దెన్ వర్షన్ బి ఈస్ రోల్డ్ అవుట్. దాంట్లో డెఫినెట్లీ డౌన్ టైం ఉంటుంది. ఓకే, సో బ్లూ గ్రీన్ ఇప్పుడు మనం చేసింది బ్లూ గ్రీన్. వర్షన్ బి ఈస్ రిలీజ్డ్ అలాంగ్ సైడ్ వర్షన్ ఏ, దెన్ ట్రాఫిక్ ఈస్ స్విచ్ ఫ్రమ్ టు వర్షన్ బి. ఓకే, ఇప్పుడు బ్లూ గ్రీన్ లో ఉండే కాన్స్, హార్డ్వేర్ ఎట్ ఏ టైమ్ మీరు 2-3 days మనం హార్డ్వేర్ అలానే ఉంచాలి కదా. ఐ మీన్ ఇన్ఫ్రాని డిలీట్ చేయకూడదు. ఓకే, క్యూబర్నెటిస్ కాబట్టి ఇది సింపుల్. క్యూబర్నెటిస్ లో మనకు హార్డ్వేర్ పెరిగేదేం లేదు. బట్ నార్మల్ గా ఎక్కడైనా తీసుకుంటే మీకు హార్డ్వేర్ అనేది అలానే ఉంచాలి. ఇన్ఫ్రా అనేది విఎమ్స్ లో కానీ మీరు బ్లూ గ్రీన్ చేశారంటే ఇన్ఫ్రాని అలానే ఉంచాలి, రైట్? ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇన్ఫ్రాని మీరు రీక్రియేట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ టెస్టింగ్ అనేది చేయాలి. టెస్టింగ్ చేయకుండా ఊరికే ట్రాఫిక్ స్విచ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో ఆబ్వియస్లీ స్టేట్ఫుల్ అనేది మన క్వశ్చనే కాదు. స్టేట్ఫుల్ అంటే డేటాబేసెస్. ఇది ఈ రెండు కాన్స్. ఓకే,
కాస్ట్ డబుల్ అవుతుంది ఫ్యూ డేస్ వరకు. మీరు ఎప్పటి వరకు ఉంచుతారో అప్పటి వరకు. జనరల్ గా మనం ఇన్ఫ్రా ఏంటంటే అట్లీస్ట్ సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉందో అది ఇట్స్ ఎఫెక్ట్ అన్నట్టు అంతే కదా. యా, ఇది జనరల్ గా ఇది ఈకేఎస్ కాదు. ఈకేఎస్ లో అయితే కాస్ట్ ఏం పడదు. ఆబ్వియస్లీ ఒక 2-3 పార్ట్స్ ఎక్స్ట్రా రన్ అవుతాయి అంతే కదా. ఓకే, గాట్ ఇట్. 2 పార్ట్స్ 4 పార్ట్స్ ఎక్స్ట్రా రన్ అవుతాయి. మనకి ఇన్ఫ్రా అనేది ఫిక్స్ కాబట్టి ఈకేఎస్ లో అదేం పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. బట్ దీన్నే మీరు ఏదైనా పెద్ద పెద్ద విఎం బేస్డ్ అప్లికేషన్స్ కానీ అప్లై చేశారంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన విఎం డిప్లాయ్మెంట్స్ కానీ నేను బ్లూ గ్రీన్ అప్లై చేస్తే ఏమవుతుంది? వర్చువల్ సో మిషన్స్ అక్కడ మనకు అన్ని రాక్ రిసోర్సెస్ అనేది 53 ఎక్కువ ఉంది. అవుతాయి. అవును. రాక్ 53 ఏం చేస్తుంది? వెబ్ ఏఎల్బిని టార్గెట్ చేస్తుంది. ఉమ్. ఓకే, సో నేను అప్పుడు అక్కడ ఏం చేయాలి? ఒకవేళ బ్లూ గ్రీన్ చేయాలి అంటే రాక్ 53లో ఇంకొక ఏఎల్బిని నేను క్రియేట్ చేయాలి. అనదర్ ఏఎల్బి కంప్లీట్లీ డిఫరెంట్. అనదర్ లిజనర్ ఏఎల్బి లిజనర్ అదంతా వెళ్తుంది. అనదర్ టార్గెట్ గ్రూప్, రైట్? ఎస్. సో ఇక్కడ ఏఎల్బికి కాస్ట్ పడుతుంది, టార్గెట్ గ్రూప్ లో ఉండే సర్వర్స్ కి కాస్ట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఏఎల్బికి ఒక టెస్టింగ్ యూఆర్ఎల్ అనేది ఒకటి క్రియేట్ చేసి దీన్ని హిట్ చేస్తాం. అంతా బాగుంది అనుకున్న తర్వాత మనం ఈ మెయిన్ రాక్ 53 డొమైన్ ని ఇట్లా పాయింట్అవుట్ చేస్తాం. ఓకే, అప్పుడు ఇన్ఫ్రా అనేది డబుల్ కాస్ట్ పడుతుంది. మీరు ఎన్ని రోజులు అయితే నెక్స్ట్ రిలీజ్ కి వెళ్తారో అన్ని రోజులు ఇది రన్నింగ్ లో ఉంటుంది. వరకు రిసోర్సెస్ అనేవి డబుల్ యూజ్ చేయాల్సి వస్తుంది అంతే. డబుల్ యూస్ వస్తుంది, కాస్ట్ పెరుగుతుంది. ఓకే, ఆబ్వియస్లీ. కాస్ట్ అండ్ టెస్టింగ్ అనేది ప్రాపర్ గా చేయాలి అంతే. ఊరినే స్విచ్ చేయకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అది దేంట్లోనే టెస్టింగ్ చేయాలండి, బట్ రాయాలి కాబట్టి రాస్తారు. అది బ్లూ గ్రీన్. ఓకే. ఇంకా మనం రోలింగ్ అప్డేట్ చూసాం. రోలింగ్ అప్డేట్ ఇస్ నథింగ్ బట్ ర్యాంప్డ్. ఓకే, సో దీంట్లో కాన్స్ ఏంటంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 2 వర్షన్స్ ని చేస్తుంది అనమాట. 2 వర్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది ఆ ఫ్యూ సెకండ్స్. ఓకే. ఓకే, బట్ ఈజీ టు సెటప్. వర్షన్ is slowly released across instances. Convenient for stateful applications. Stateful అనే క్వశ్చన్ ఏమనుకోవద్దు, అది డేటాబేసెస్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇది రోలింగ్ అప్డేట్. ఇది రీక్రియేట్ ఆన్ ప్రిమైస్ కంప్లీట్లీ డౌన్ టైమ్ ఉంటుంది. బ్లూ గ్రీన్ చేసాం. క్యానరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ చూసింటే ఈ మధ్య వాట్సాప్ లో ఒక మెటా ఫీచర్ వచ్చింది కదా. మనం ఏదైనా డిస్క్రిప్షన్ తో ఇమేజ్ జనరేట్ చేసేది. సో అదేంటి అంటే ఫస్ట్ ఇండియాలో రాలేదు. ఇండియాలో ఎందుకు రాలేదంటే ఇండియాలో 140 crores ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 70-80 crores వాట్సాప్ యూస్ చేస్తున్నారు. ఇండియాలో కానీ రిలీజ్ చేసి అది ఏమైనా ప్రాబ్లం అయిందంటే 70 crores ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. సో ఫస్ట్ ఆబ్వియస్లీ యుఎస్ లో వస్తుంది, తర్వాత చిన్న చిన్న కంట్రీస్ లైక్ సింగపూర్, జపాన్, లండన్ ఇలాంటి వాటిలో రిలీజ్ చేస్తారన్నమాట. రిలీజ్ చేసి అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అన్నప్పుడు మిగతా లొకేషన్స్ కి వాళ్ళు దాన్ని ఎనేబుల్ చేస్తారు. ఓకే, గాట్ ఇట్. సో ఇది పబ్లిక్. సో ఏఎన్బి టెస్టింగ్ కూడా అంతే. సో వర్షన్ బి ని రిలీజ్ చేసి మేబీ ఇంటర్నల్ కి యాక్చువల్లీ ఇంటర్నల్ టీమ్ కి వర్షన్ బి ని రిలీజ్ చేసి అండ్ దాన్ని ప్రాపర్ గా మొత్తం టెస్ట్ చేసి అప్పుడు రౌట్ ని స్విచ్ చేస్తారు. సో ఈ యూజర్ సెట్ అనేది ఏంటి అనే దానికి రకరకాల ఉంటాయి జియో లొకేషన్ బేస్ పైన. ఇప్పుడు ఇండియా నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఓల్డ్ వర్షన్ ఆఫ్ వాట్సాప్ హిట్ అవుతుంది. ఓకే, సింగపూర్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు న్యూ వర్షన్ ఆఫ్ అది హిట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ క్యానరీ. సో క్యానరీలో ఇంకా ప్రాసెస్ ఎక్కువ ఉంది కదా. డిప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? కంప్లీట్లీ మనం 100% ట్రాఫిక్ ని అందరికి పంపించాకే కదా కంప్లీట్ అవుతుంది. వాట్సాప్ ఒక ఫీచర్ ని రిలీజ్ చేసింది అంటే అది వరల్డ్ వైడ్ ఉండే అన్ని కంట్రీస్ లో ఫీచర్ కానీ అప్ అయినప్పుడు మాత్రమే డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయినట్లు అని ట్యాగ్ చేసుకోవాలి. సో అప్పటి వరకు దాంతో వర్క్ చేస్తూనే ఉండాలి, దాన్ని ట్రాక్ చేస్తూనే ఉండాలి. స్లో, కాస్ట్లీ, స్లో రోల్ అవుట్. యా. అలానే ఏఎన్బి టెస్టింగ్ కూడా. సో ఏఎన్బి టెస్టింగ్ లో ఇది డైనమిక్ గా డెసిషన్ తీసుకుంటుంది సేమ్ అలానే. బట్ ఈ జియో లొకేషన్ రెండు సేమే, ఏఎన్బి క్యానరీ ఆల్మోస్ట్. ఓకే, జియో లొకేషన్ పైన ఇప్పుడు సేమ్ చెప్పినట్లే.
సో దీని ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్స్ లో వాళ్ళు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కదా, మన హోస్ట్ బేస్డ్, పాత్ బేస్డ్, వాటిని బట్టి వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఓకే, సో ఇంకా షాడో అంటే ఏంటి అంటే 2 వర్షన్స్ కి కొంచెం ఎక్కువ, దీనికి కొన్ని తక్కువ ట్రాఫిక్ V2కి, దీంట్లో కూడా కాస్ట్ డబుల్. అసలు ఇది మోస్ట్లీ ఎవరు యూజ్ చేయరు. ఓకే, సో మేజర్ గా యూజ్ చేసేది రోలింగ్ అప్డేట్ అండ్ బ్లూ గ్రీన్. ఇంకా క్యానరీ ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ అలాంటివి క్యానరీకి వెళ్తాయి. ఓకే, ఓకే, పెద్ద పెద్ద అప్లికేషన్స్. గాట్ ఇట్. క్లియర్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. సారీ, ఈరోజు ఒక చిన్న పర్సనల్ వర్క్ ఉంది. ఐ నీడ్ టు లీవ్ నౌ. We'll discuss if you have any questions tomorrow. Bye bye. See you.